ఆజ్ఞ అతిక్రమించాడో మరణం వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టపడవలసి వచ్చింది, మొలతొప్పులు వచ్చినాయి, శ్రమ కూర్చి పని చేయవలసి. దేవుడు మొట్టమొదటి మానవుడును అనగా ఆదామును దేవుడు నిర్మించినప్పుడు, తన స్వహస్తాలతో నిర్మించినప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు అంటే ఈ భూమిని ఏలాలి, ఈ భూమిలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని వారు ఏలాలి. చేపలను, ఆకాశ పక్షులు ప్రతి ఒక్క దానిని కూడా ఏలాలని దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడు ఆ విధంగా వారిని ఆశీర్వదించాడు. వారు ఈ ప్రాంతానికి అనగా ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి ఒక రాజు వలె పరిపాలించాలన్నట్టుగా, వారు ఏలికి చేయాలన్నట్లుగా, సృష్టిని వారు పరిపాలించాలన్నట్టుగా దేవుడు చేసి ఉన్నాడు. వారిని కష్టపడే విధంగా, ఇప్పుడు మనం శ్రమ పడుతూ ఉన్నాం ఆహారాన్ని తినడానికి, ఆ విధంగా దేవుడు మానవుని సృష్టించలేదు. మన కుమారుల్ని చూస్తే తల్లిదండ్రులు వారి కుమారులు ఎప్పుడూ కూడా కష్టపడాలని, ప్రయాసపడాలని, వ్యాధులతో ఉండాలని, శ్రమలతో ఉండాలని అనుకోరు. తన కుమారుడు ఎప్పుడూ కూడా సంతోషముగా, ఆనందంగా, 10 మందికి చెప్పేవాడుగా, ఒక నాయకుడిగా ఉండాలని ప్రతి ఒక్క తండ్రి కూడా ఆశిస్తాడు. తన కుమారుడు బానిసగా ఉండాలని ఏ తండ్రి కూడా అనుకోడు. ఏ కుమారుడు కూడా కష్టాలలో ఉండాలని ఏ తండ్రి కూడా అనుకోడు. అలాగే దేవాది దేవుడైన యేసుక్రీస్తు కూడా మానవుని నిర్మించినప్పుడు తన కుమారుడే గనుక తను కూడా ఈ ప్రపంచాన్ని ఏలిక చేయవాడుగా అనగా పరిపాలించేవాడుగా, ఏలివాడుగా నిర్మించాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జంతువును కూడా అతను కమాండ్ చేయొచ్చు. ఇప్పుడు మానవుడు చూస్తే ఏది కూడా తన చేతిలో లేదు, కానీ దేవుడు నిర్మించినప్పుడు చాలా మంచిగా నిర్మించాడు. ప్రతిదీ కూడా దేవుని చేతిలో పెట్టాడు, అనగా మానవుని చేతిలో పెట్టాడు. దేవుడు ప్రతిదీ నిర్మించి మానవుని చేతిలో పెట్టి ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఏదైనా తోటను వేసి ఆ తోటలో ఉన్న ప్రతి ఒక్క ఫలమును మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డలను ఇచ్చి ఫలమును తినకూడదని ఒక ఆజ్ఞ, ఒక నిబంధన మానవుడికి ఇచ్చాడు. మనం కూడా కుమారులు చెప్తూ ఉంటాం. ఒక ప్రాంతంలో ఒక తండ్రి కుమారులు జీవిస్తూ ఉన్నారనుకోండి, ఆ ప్రాంతంలో కాలువ కానీ, చెరువు కానీ, ఏదైనా నుయ్యి కానీ ఉందనుకోండి, ఆ తండ్రి చెప్తాడు కుమారుడికి, నువ్వంతా తిరుగు నీది, కానీ ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళకు, అక్కడ పాములు ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఇది ఉన్నాయని చెప్తాడు. ఎందుకు? అందులో పడిపోతాడేమో, చనిపోతాడేమో అనే భయంతో. అలాగే దేవాది దేవుడు కూడా ఒక ఆజ్ఞ మొదట్లో ఇచ్చాడు. ఏంటి అంటే మంచి చెడు అనేది మానవుడికి తెలియకూడదు. తెలిసిన తర్వాత తను తప్పు చేయకుండా ఉండలేడు. మన పిల్లలను చూడండి, చిన్న పిల్లలు పుట్టిన తర్వాత నుంచి కూడా వారికి ఊహ వచ్చే దగ్గర నుంచి వారికి వస్త్రాలు ఉన్నాయా లేవో తెలియదు, 1-2 వెళ్తున్నారో లేదో తెలియదు. ఏది చేసినా అది తప్పుగా అనిపించదు. మాకు కూడా చిన్న పాప ఉంది. ఆ పాప ఏది చేసినా కూడా మనకు తప్పు అనిపించదు, ఎందుకంటే తనకేమీ తెలియదు కాబట్టి. ఒక ఊహ వచ్చిన తర్వాత మనకి మన కుమారుడు అన్నీ తెలిసిన తర్వాత అతను తప్పు చేస్తున్నాడు అనుకుని మనం దండిస్తాం. ఎందుకని? నీవు అన్నీ తెలిసి కూడా తప్పు చేస్తున్నామని దండిస్తాం. అదే చిన్నప్పుడు ఏమీ తెలియదు కనుక మనం సహిస్తాం, ప్రేమిస్తాం. అలాగే దేవుడు కూడా మానవుని నిర్మించినప్పుడు వారిని చిన్నపిల్లల వలె ఉన్నారు.
అందుకే యేసు ప్రభు ఒక చోట అంటాడు, శిష్యులు అడిగినప్పుడు, ప్రభువా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, చిన్నపిల్లలు కలిగిన మనసు మీరు కలిగి ఉన్నవారే పరలోక రాజ్యంలో చేరుతారన్నాడు. ఎందుకని? చిన్నపిల్లలు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండాలని ఎందుకు అన్నాడంటే, చిన్నపిల్లలకి ఇది తప్పు ఇది ఒప్పు అనేది తెలియదు. అట్టి విధంగా మనము అది కల్మషం లేని వారిగా ఉండాలి. చిన్నపిల్లలు గొడవ పెట్టుకున్న వెంటనే కలుస్తారు. అలాగా మనము హృదయాలలో ద్వేషాలు కానీ గొడవలు కానీ ఒకరి మీద ఒకరి కక్షలు కానీ ఎటువంటిది లేకుండా ఉండాలని యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. ఇలా చేస్తూ ఉన్న సమయంలో ఆదిలో మనం చూసినప్పుడు వారు అవ్వ ఆదాము ఎంతో సంతోషంగా దేవుడు నిర్మించిన ఆ యొక్క ఏదేని తోటలో ఉంటూ హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. కష్టపడ అవసరం లేదు. ఆ యొక్క ఏదేని తోటలో ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకుని వారు సంతోషంగా తినొచ్చు. అలాగే జీవిస్తూ ఉన్న సమయంలో దేవుడికి విరోధంగా తిరగబడిన ఆ సాతాను, దేవుడి యొక్క పరలోకం నుండి తోయబడిన సాతాను మనుషులకి చెడ్డగా ఆలోచనలు రప్పించాలని, దేవుడి సృష్టిని పాడు చేయాలని ఏం చేశాడంటే, దేవుడు లేని సమయంలో అవ్వ ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాము దగ్గరికి వచ్చి, మీరు ఈ పండుని కానీ తిన్నట్లయితే కొంచెం తగ్గితే బాగుంటుంది, ఈ యొక్క పండుగని మీరు తిన్నట్లయితే దేవుడి కంటే గొప్పవారు అయిపోతారు, దేవదూతల వల్లే అయిపోతారని వారిని ప్రేరేపించినప్పుడు వీరు అత్యాశకి వెళ్ళి నిజంగానే ఒక అవ్వ ఆ పండు తిని ఆదాము కూడా ఇచ్చింది. వెంటనే కళ్ళు తెరచబడి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలిసిపోయింది. అయ్యో మన వస్త్రాలు లేకుండా ఉన్నామే అని తెలిసిపోయింది. అంటే ఆజ్ఞ అతిక్రమించారు, పాపం కాదు కానీ ఆజ్ఞ అతిక్రమం పాపం అంటుంది. వీరు పాపంలోకి వెళ్ళలేదు కానీ వస్త్రాలు లేవని గ్రహించి చాటిన ఆకులు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఆనాడు వస్త్రాలు లేవని చిగ్గుపడి చెట్టు చాటుకి వెళితే ఇప్పుడు వస్త్రాలు ఉన్న సగం సగం సింపుకుని వేసుకుంటున్నారు. అప్పుడు మొదట్లో ఉన్న ఆదాము వస్త్రాలు లేవని సిగ్గుపడితే ఇప్పుడు వస్త్రాలు తగ్గించుకుంటూ వస్తున్నాడు మానవుడు. చాలా వరకు ఆడవారు మగవారు చాలా వస్త్రాలు హీనంగా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. దేవుని మందిరానికి వెళ్ళిన వారు కూడా ఫ్యాషన్ అంటూ చాలా వస్త్రాలు చూస్తే చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఆడవారు కూడా చాలా భయంకరంగా తిరుగుతూ ఉన్నారు ప్రస్తుత రోజుల్లో. మీ వస్త్రాల వలన ఏంటిలే, మేము ఎలాగుంటే ఏంటి, మీ చూసుకోండి అని అనొచ్చు. ఈ లోకం పాపంతో ఉంది కనుక అట్రాక్షన్ కంపల్సరీగా వస్తుంది. మీ వస్త్రాలను బట్టి ఆడవారు మగవారైనా మగవారు ఆడవారికైనా అట్రాక్షన్ అవుతారు. ఒక మానవుడు మీ వస్త్రాల వల్ల మొహపు చూసినట్లయితే అతను వెంటనే పాపం చేసినట్లు. దేవుడు చెప్తున్నాడు, మొహపు చూసిన వ్యభిచారం చేసినట్లే. అయితే నీ వస్త్రాలను ఎప్పుడైతే బాగోవో మానవుడు ఒక మగవాడు మొహపు చూపుతో చూసినప్పుడే నీ వల్ల అతను పాపం చేసినట్లు లెక్క వస్తుంది. అందుకు దేవుడికి నువ్వు లెక్క చెప్పవలసి వస్తుంది. నేను ఎలా ఉంటే ఏంటి, మీరు సరిగా ఉండండి అని కాదు. మనం ఎవరికి కూడా ఆటంకపరిచేవారుగా వారిలో పాపపు కోరికలు రేకెత్తించే విధంగా ఉండకూడదు. చాలా మంది అలా విధంగా ఉంటూ ఉంటారు. అది గమనించుకోవాల్సిన విషయం. ఆనాడు ఆదాము అవ్వలకి వస్త్రాలు లేవని చాటుకి వెళ్ళి దేవుడు వస్త్రాలు చర్మపు వస్త్రాలు ఇచ్చే వరకు వారు ఆకులు కట్టుకుని ఉన్నారు. కానీ ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిగా ఉంది. అయితే వారు దేవుడు చేయొద్దన్న పని ఆ పండు తినొద్దన్నాడు కాబట్టి తినకూడదంతే. ఆజ్ఞ అతిక్రమించారు పాపం కాబట్టి దేవుడు ఏం చేశాడో ఏదో తోట నుండి బయటకు గెంటేశాడు. అప్పుడు నుండి శపించబడింది. అప్పుడు నుండి మూల తుప్పలు వచ్చినాయి. దేవుడు నిర్మించినప్పుడు మూల తుప్పలు లేవు. ఆది కాండము 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, అది ముండ్ల తుప్పలను గెచ్చపొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అంటే ఏంటి, మానవుడిని నిర్మించినప్పుడు దేవుడు మళ్ళీ మన్నులో కలిపేవాడని, అలా మనం మరణమైపోవాలని దేవుడు నిర్మించలేదు. ఆయన కలకాలము బ్రతకాలి, సంతోషంగా ఉండాలని దేవుడు నిర్మించాడు.
ఎప్పుడు ఆజ్ఞ అతిక్రమించాడో మరణం వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టపడవలసి వచ్చింది, మొలతొప్పులు వచ్చినాయి, సమకూర్చి పని చేయవలసి వచ్చింది, మనకు ఆహారం కావాల్సి వస్తాయి. అక్కడ నుండి కూడా మానవుడికి ఏది తప్పు ఏది మంచి అని తెలిసింది. కానీ ఈ యొక్క సాతాను మాటలు ఎప్పుడైతే విన్నారో వారి ఆలోచన అంతా కూడా చెడ్డవాట్ల మీదే ఉంటున్నాయి. పిల్లలు చూడండి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏజ్ వచ్చినప్పటికీ యవన ఏజ్ కోరికలు వస్తూ ఉంటాయి. అది తప్పు అని మనకు తెలిసిన ఆ అట్రాక్షన్, ఆ హార్మోన్ ప్రభావం వల్ల ఏమవుతుందంటే మగవారు ఆడవారికి, ఆడవారు మగవారికి అట్రాక్షన్ అయిపోతూ ఉంటారు. ప్రేమని లోకంలో వ్యభిచారం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకని? ఆ వయసు వచ్చేటప్పటికి వారికి హార్మోన్స్ ప్రభావం వస్తూ ఉంటుంది. అలాగా వారు అక్రమ సంబంధాలు, వివాహాలు అయిన తర్వాత కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో జరగడం వల్ల ఏమైందంటే పాపము విస్తరించిపోయింది. పాపం విస్తరించిపోయింది. మానవుల నుండి ఈ పాపము తీయడానికి ఎవరి వల్ల కాలేదు. మానవుడిని బాగు చేయడానికి దేవుడు అనేకమైన ప్రణాళికలు వేశాడు.